హామీలు నమ్మారు అనేది ఎక్కువగా జగన్ ఊహిస్తున్నాడు. అట్లాగే ఈవీఎంల రోల్ ఉందని కూడా జగన్ అనుకుంటున్నాడు. నిన్న కూడా హర్యానాకు సంబంధించి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, అందుకని కాంగ్రెస్కు బీజేపీకి మధ్య ఓట్ల తేడా 0.8% మాత్రమే ఉంది, 1% కూడా లేదు. దాదాపు చాలా నియోజకవర్గాల్లో వీళ్ళ గెలిచిన చోటేమో, కాంగ్రెస్ గెలిచిన చోటేమో 60-70% బ్యాటరీ ఉంటే బీజేపీ గెలిచిన చోట 90% బ్యాటరీ ఉంది. దాన్ని బట్టి కొత్త వాటిని అక్కడ పెట్టారనేది అర్థమవుతుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ సింపుల్ లాజిక్ ఏముంటే, ఈ లాజిక్ వాళ్ళు ఎత్తుతారని వీళ్ళు 60-70 బ్యాటరీ అయిపోయే వరకు పెట్టి దాన్ని పెట్టకూడదా అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఈవీఎంల భద్రత మీద అందరికీ డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఏ పెద్ద దేశంలో కూడా ఈవీఎంలు వాడట్లేదు ఇవాళ. అది నేను కూడా ఒకసారి మన వీడియోలో చెప్పాను. నేను చిన్న చిన్న దేశాలు, ఎక్కువగా లాటిన్ అమెరికన్ దేశాలు అంత తప్ప ప్రయోగాత్మకంగా అక్కడక్కడ వాడుతున్నారు తప్ప పెద్ద డెమోక్రసీస్ ఏవి వాడట్లేదు. అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇలాంటివి ఎవరు కూడా ఈవీఎంలను వాడట్లేదు, బ్యాలెట్లోనే ఇది చేస్తున్నారు. బ్యాలెట్ అంటే కంపల్సరీ గ్యారంటీ ఉంటుంది. ఈవీఎంల్లో ప్రాబ్లం ఉంది. సో వాటిని మ్యానిపులేట్ అయితే చేయొచ్చు, చేయలేమని అయితే గ్యారంటీగా అయితే చెప్పే పరిస్థితి లేదు. చేయొచ్చు అనేది గతంలో చంద్రబాబు కూడా అనేకసార్లు ఈవీఎంల గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈవీఎంలను సమర్థిస్తాడు. కానీ ఇదే చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడి అప్పుడు జగన్ సపోర్ట్ చేశాడు ఈవీఎంలని, ఇప్పుడు జగన్ వ్యతిరేకిస్తున్నాడు. సో ఓడిపోయినప్పుడు రాజకీయ పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకించడం, గెలిచినాక సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. ఓడినా గెలిచినా ఒకే స్టాండ్ తీసుకొని దాన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు దానికి ఇది చేయాలి. సో ఇంటర్నేషనల్ అయితే దాని పట్ల వ్యతిరేకత అయితే బలంగా ఉంది. సో ఈ కాంటెక్స్లో జగన్ కూడా మొన్న హర్యానాలో కూడా, ఆంధ్రాలో జరిగినట్టు ఎన్నికలు జరిగాయి, అక్కడ ఈవీఎంలో మ్యానిపులేషన్ జరిగింది అనేది జగన్ అనౌన్స్ చేశాడు. మరి నెక్స్ట్ ఇప్పుడు 2026లో ఎన్నికలు అయితే మళ్ళీ కూడా, ఇప్పుడు మొన్న ట్యాంపర్ చేసినప్పుడు చంద్రబాబు, మోడీ మళ్ళీ చేయరని గ్యారంటీ ఏమో చేస్తారు కదా హ్యాపీగా. మరి దానికి జగన్ ఏం ప్లాన్ అనేది ఇంకా అతనేమి బయట పెట్టలేదు. ఓన్లీ కోర్టులకి వెళ్ళడం అవి మాత్రం కనబడుతుంది. కోర్టులు కూడా ఇప్పటివరకు అయితే ఈవీఎంలకి యాంటీ స్టాండ్ కోర్టులు ఏమి తీసుకోలేదు. సో ఏదేమైనా ఈ రెండేళ్లలో ఎన్నికలు వస్తాయా లేదా అనేది ఇంకా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే హర్యానాకి జరిగింది, జమ్మూ కాశ్మీర్ జరిగింది, ఇప్పుడు మహారాష్ట్రకి జరగబోతుంది. మరి వీళ్ళు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత డిజాల్వ్ అయిపోతాయా అనేది ప్రాబ్లం. దానికి ఒప్పుకుంటారా రాష్ట్రాల్లో అనేది. కానీ ఒప్పించి చేయాలనేది బీజేపీకి ఉన్నది. దానివల్ల జమిలీ ఎలక్షన్ల వల్ల మంచి చెడులు 2 ఉన్నాయి. వాటి మీద చర్చ అయితే నడుస్తుంది. కానీ మరి ఈ 2 ఏళ్లలో బీజేపీ అనుకున్నది సాధించగలుగుతుందనే చూడాలి. అది ప్లాన్. అయితే చంద్రబాబు అయితే జమిలీ ఎన్నికలకి రెడీ అయినట్టే కనిపిస్తున్నాడు. ఆయన మరి ఆ కాన్ఫిడెన్స్ ఏందనేది తెలియదు. కానీ జగన్ దీనికి సంబంధించి ఇప్పుడు రెడీ అవుతున్నట్టు కనపడుతుంది. అందుకనే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. లోకేష్ వాళ్ళు రెడ్ బుక్ పెడితే మా దగ్గర కూడా, నేను కూడా ఒక బుక్ పెట్టానని చెప్తున్నాడు. అయితే ఇది గుడ్ బుక్ అని చెప్తున్నాడు. వాడు రెడ్ బుక్ పెడితే నేను గుడ్ బుక్ పెట్టానని. ఈ గుడ్ బుక్ ఏందనేది కూడా జగన్ చెప్పాడు. అదేంటంటే తన పార్టీకి ఎవరైతే పనిచేస్తారో, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సింపతైజర్లు కావచ్చు, వీళ్ళందరి పేర్లు రాసుకుంటాను నేను. రేపు మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అనేది చెప్తున్నాడు. ఎందుకంటే జగన్ మీద గత 5 ఏళ్లలో తీవ్ర విమర్శ, ఇన్సైడ్ విత్ ఇన్ ద పార్టీ విమర్శ ఏంటంటే అతను పార్టీని పట్టించుకోలేదు, కేడర్ని పట్టించుకోవట్లేదు, సింపతైజర్లను పట్టించుకోవట్లేదు. ఓన్లీ ప్రజలు, నేను ప్రజలకి బటన్ నొక్కి డబ్బులు వేస్తాను, ప్రజలు నాకు బటన్ నొక్కి ఓట్లు వేస్తారు అనే ఈ బటన్ రాజకీయాల చుట్టూ ఆయన తిరిగాడు. అట్లాగే వాలంటీర్ల మీద డిపెండ్ అయినారు తప్ప కార్యకర్తలను పక్కన పెట్టేశాడు. సో అందువల్ల మామూలుగా ఎప్పుడైనా కూడా పొలిటికల్ పార్టీకి వెన్నెముక అనేది కార్యకర్తలు, కేడరు, నిర్మాణం. ఈ నిర్మాణం కానీ దీన్ని కానీ పట్టించుకోలేదు. ఇది పట్టించుకోకుండా నేనేదో కొత్త రకాల రాజకీయాలు చేస్తాను, ప్రజలకు నేను, ప్రజలు నాకు, జనం వర్సెస్ జగన్ అన్నట్టుగా అయిపోయింది తప్ప ఇది ఎప్పటి నుంచో కూడా వైసీపీలో ఉండే అనేక మంది రాజకీయ నాయకులు చెప్తున్నాడు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఎంపీ కూడా ఆయన చెప్పేవారు ఎప్పటి నుంచో, ఇతను పక్కన పెట్టేస్తున్నాడు సార్, ఇది డేంజరు, రేపు ఓట్లు ఒకవేళ ప్రజలు వేయాలన్నా వేయించే శక్తి సామర్థ్యాలు ఉండేవాళ్ళు కావాలి, వాళ్ళంతా జగన్ పక్కన పెడుతున్నారు. చివరికి రెడ్డి వర్గంలో కూడా జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.
విధి లేక చంద్రబాబుకు ఓటు వేయలేము కాబట్టి జగన్కు ఓటు వేయించేమో కానీ వాళ్ళు ఎవరు కూడా ఆర్గనైజ్ చేయరు. 10 ఓట్లు వాళ్ళు వేయించే పరిస్థితి లేదు. అంత కోపంగా జగన్ మీద ఉండాలని. అది రాను రాను జగన్లో బాగా పెరిగి చివరికి సోషల్ ఇంజనీరింగ్ పేరిట నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ అటు వెళ్ళిపోయాడు తప్ప సమాజ పరిస్థితి ఏంటి, సమాజంలో ఎవరు బలవంతులుగా ఉంటారో, డబ్బు అండ్ మజిల్ పవర్, మజిల్ పవర్ ఉన్నవాళ్లే ఆర్గనైజ్ చేయగలరు, వాళ్ళే చేయగలరు. నువ్వు దళితుడికి ఓటిచ్చినా అక్కడ రెడ్డినో కమ్మనో ఒక కాపునో డామినేటింగ్గా ఉంటేనే పని అవుతుంది. వీళ్ళకి ఇంకా మనీ పవర్ ఈ సెక్షన్లకి రాలేదు. సో అందుకని 3 నుంచి 5% వరకు ఉన్న కమ్మ కావచ్చు, లేకపోతే రెడ్డి కావచ్చు, 7% వరకు ఉన్న రెడ్డి, మైనారిటీగా ఉన్న రెడ్డి కమ్మని లేదా ఇంకొక కులం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కాపు అని చెప్పచ్చు. వీళ్ళు మాత్రమే ప్రెడామినెంట్గా ఇప్పుడు ఉండడానికి కారణం ఏంటంటే ట్రెడిషనల్గా వాళ్ళ దగ్గర ఉన్న మనీ అండ్ మజిల్. దీన్ని బ్రేక్ చేయకుండా దళిత్స్ కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ ముందుకు రాలేవు. దాన్ని బ్రేక్ చేయాలంటే ఇంకొంత టైం పడుతుంది. అది ఒకే రోజులో రాదు కదా. అది టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే దళిత ఇండస్ట్రియలిస్టులు, దళిత క్యాపిటలిస్టులు వీళ్ళు మెల్లమెల్లగా వస్తున్నారు. వాళ్ళు రంగంలో దిగాలి, వాళ్ళ మజిల్ పవర్ పెంచుకోవాలి. ఇవన్నీ అంత ఈజీ కాదు. సో ఇదంతా పక్కన పెట్టి జగన్ నేను కొత్త రకం రాజకీయం చేస్తాను, నేను ప్రజలకు మేలు చేస్తే ప్రజలు నాకు మేలు చేస్తాను, నేను ఇన్ని కోట్ల మందికి ఇది ఇచ్చాను, అది ఇచ్చాను ఒక లిస్ట్ వేసుకొని 100 రకాల హామీలు ఇచ్చాను, 100 రకాలు నెరవేర్చాను, 99% నెరవేర్చాను కాబట్టి నాకు వీళ్ళందరూ ఓట్లు వేస్తే నాకు ఈజీగా గెలుస్తానని ఒక లెక్కలు వేసుకున్నాడు. దానికి సంబంధించి ఆయన ఐపాక్ టీమ్ని పెట్టుకున్నాడు. వాళ్ళు ఈయనకి అనుగుణమైన సర్వేలు చేసి ఇచ్చారు. ఇది ప్రాబ్లం అయింది. అది ఇప్పుడు గ్రహించాడు జగన్. గ్రహించి ఏం చేస్తున్నాడంటే కేడర్తో రెగ్యులర్గా కలవడం, కింది స్థాయి నాయకులతో కలవడం, వాళ్ళ అభిప్రాయాలు వినడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, తన అభిప్రాయాలు పంచుకోవడం, ఇవన్నీ చెప్తున్నాడు. సో నిన్న కూడా ఇటువంటి సమావేశంలోనే ఇది చెప్పాడు. దీంతో పాటు మా వాళ్ళు నేను చెప్తే కూడా వినట్లేదు, వాళ్ళు కూడా రెడ్ బుక్కులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఎవరెవరు తమను ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికార నాయకులు కావచ్చు, పేర్లు రాసుకుంటున్నారు అని ఒక రకంగా బెదిరింపు కూడా చేశాడు జగన్. గతంలో కూడా ఈ బెదిరింపులు చేశాడు. చంద్రబాబుని డైరెక్ట్గానే బెదిరించి వార్నింగ్ ఇచ్చాడు జగన్. నువ్వు కానీ ఇలాగా ప్రతీకారం తెచ్చుకుంటే మేము వచ్చినాక నేను ఆపితే కూడా ఆగరు మా వాళ్ళని. ఇది నిజం కూడా. జగన్ ఆపుతాడు.